ఈరోజు మెయిన్ గా జాండీస్ గురించి మాట్లాడదాం అనుకుంటాం. జాండీస్ అంటే పచ్చకామర్లు అంటే ఎల్లో ఐస్ మొత్తం పచ్చగా అయిపోతా ఉంటుంది. సో ఇందులో మెయిన్ గా హెపటైటిస్ అనే ఇన్ఫెక్షన్ ఉంటది. అది ఎన్ని టైప్స్ ఉంటాయని యూజువల్ గా నాకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. హెపటైటిస్ అనేటిది హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అని ఉంటాయి. సో ఇందులో మెయిన్ గా ఏ హెపటైటిస్ మనము లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ హెపటైటిస్ క్యూర్ కాదు అనేది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. మెయిన్ గా హెపటైటిస్ బి అనేది ఒకటి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్, దానికి క్యూర్ అనేది ఇంకా రాలేదు. ఓకే, సో ఎందుకంటే అది వైరస్ మన డిఎన్ఏలో ఇమిడిపోయి అది కంటిన్యూస్ గా రెప్లికేట్ అవుతా ఉంటది కాబట్టి ఆ వైరస్ ని రెప్లికేట్ కాకుండా మాత్రమే మన దగ్గర మందులు ఉన్నాయి. సో హెపటైటిస్ బి వస్తే మాత్రం కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. తర్వాత హెపటైటిస్ సి కూడా అదే కోవకు ఉంది, కానీ దానికి ఒక డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఆఫ్ 3 months ఉంది. మిగతా వాటికి హెపటైటిస్ ఏ అండ్ ఈ ఉన్నాయి అనుకోండి, అవి యూజువల్ గా ఇన్ఫెక్టివ్, అంటే మనం మెయిన్ కలుషితమైన ఆహారం, కలుషితమైన వాటర్, దీని వల్ల ఒక కూడలి వల్ల వచ్చేది, దీని వల్ల వచ్చి జాండిస్ అన్నట్టు. ఇది ఏంటంటే ఇమీడియట్ గా లివర్ ఇంజురీ చేస్తుంది, మళ్ళీ రికవరీ కూడా ఇమీడియట్ గానే వస్తూ ఉంటది. వీటికి స్పెషల్ గా మందులు అనేటివి ఏమి ఉండవు, బట్ ఏంటంటే లివర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని మనం అడ్రస్ చేస్తూ ఉండాలి. లివర్ మెయిన్ గా ఏం చేస్తారంటే టాక్సిన్స్ ని రిమూవ్ చేస్తూ ఉంటది, ప్రోటీన్ తయారు చేస్తూ ఉంటది, బ్లడ్ క్లాటింగ్ ని అసిస్ట్ చేస్తూ ఉంటది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనకి ఎక్కడెక్కడ డీరేంజ్మెంట్స్ వస్తున్నాయో, తర్వాత ఎక్కడ మనకి మెయిన్ గా టాక్సిన్స్ రిమూవ్ చేయడం పోవడం వల్ల ఎన్సెఫలోపతి అని ఒకటి వస్తుంది, అంటే జనాలు మెల్లమెల్లగా అన్కాన్షియస్ అవుతా ఉంటాం. సో వీటి గురించి మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. సో ఈ వచ్చినప్పుడు మాత్రం చాలా సీరియస్ గా ఉండాలి. రెస్ట్ ఆఫ్ ద టైం మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ అని ఇస్తాం. తర్వాత యూజువల్ గా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, జాండిస్ టైంలో నాన్ వెజ్ తినొచ్చా? జాండిస్ టైంలో నాన్ వెజ్ తినొచ్చు. అందులో కూడా ఏ టైప్ ఆఫ్ నాన్ వెజ్ తినాలి? మెయిన్ గా ఏంటంటే ఫ్యాటీ నాన్ వెజ్ ఫుడ్స్ ఉంటాయి. మెయిన్ గా ఏంటంటే మటన్, చికెన్ లో చికెన్ లెగ్ పీసులు అని ఉంటాయి. లెగ్ పీస్ అనేది చాలా ఇష్టం ఉంటది. సో అందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటది. తర్వాత యూజువల్ మన దగ్గర కాదు కానీ వేరే వాళ్ళ దగ్గర పోర్క్ ఇవి తింటా ఉంటారు. సో ఇవి కాకుండా చికెన్ బ్రెస్ట్ అని ఉంటది. చికెన్ బ్రెస్ట్ లో లీన్ మీట్స్ అంటారు, ఇవి ఒకటి, ఫిష్ ఒకటి, ఇవన్నీ తినొచ్చు. అండ్ దే ఆర్ వెరీ సేఫ్. దీని వల్ల జాండిస్ ఏం పెరగదు. అండ్ ప్రోటీన్ ఎక్కువ అవ్వడం వల్ల హీలింగ్ కూడా తొందరగా అవుతుంది. ఎగ్స్ కూడా తినొచ్చు అండి. ఎక్కువ ఏంటంటే ఆయిల్ ఫ్రైడ్, డీప్ ఫ్రైడ్ థింగ్స్ అనేటివి ఎక్కువ మనం తినకూడదు. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ నార్మల్ డైట్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు జాండిస్ టైం. థ్యాంక్ యూ.